గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మార్నింగ్ 5 AM మనకు జూమ్ ఇది ఒక మంచి ప్రోగ్రాం జరిగింది. దానికి స్పీకర్గా కృష్ణమూర్తి గారు స్పీచ్ చేశారు. మంచి టాపిక్ తీసుకొని ఆయన చక్కగా వివరించారు. టాపిక్ ఏంటంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ సిస్టమ్ వర్క్ అన్నమాట. ఎలా హెర్బలైఫ్ న్యూట్రిషన్ సిస్టంలో వర్క్ చేయాలి, ఎలా సక్సెస్ కావాలి, ఎలా అనేది మంచి టాపిక్. అండ్ ఇది హెర్బలైఫ్ సిస్టమ్ అన్నది, న్యూట్రిషన్ సిస్టమ్ అన్నది మనం అందరము వచ్చింది మన ఆరోగ్యం గురించి. ఆరోగ్యం బాగు చేసుకునే టైంలోనే మనం వెల్త్ కూడా సంపాదించుకోవచ్చు అనే ఒక విషయాన్ని కూడా తెలుసుకున్నాం. 10 మందికి సహాయం చేయడమే మనకు దీంట్లో ముఖ్యమైనటువంటి ఇన్వెస్ట్మెంట్. ఈ విధంగా చేసినట్టయితే ఉంటే మనకు హెల్త్ వెల్త్ రెండు చక్కగా వస్తాయి. తర్వాత ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆయన చక్కగా వివరించారు. అందులో మీకు నేను వివరిస్తాను. ఇది ఫీడ్బ్యాక్ అన్నమాట. వితౌట్ మన ఎఫర్ట్స్ మనం దేంట్లో కూడా సక్సెస్ కాము. అలాగే ఈ హెర్బలైఫ్ సిస్టంలో మన ఎఫర్ట్స్ లేకుండా, చక్కటి ఎఫర్ట్స్ లేకుండా మనం ఇందులో సక్సెస్ కాలేము. సో ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. మనం పనిచేసేది ఎఫర్ట్స్ అనేది ఎలా అంటే ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ సిస్టంలో అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సిస్టమ్ ఈజ్ బేస్ అన్నమాట. ఇన్వాల్వ్మెంట్ ఇన్ హెర్బలైఫ్ సిస్టమ్ ఈజ్ బేస్ ఫర్ యువర్ సక్సెస్. సో ఇందులోనే మనం కంప్లీట్గా మన మైండ్ సెట్, మన ఫిజికల్లీ మెంటల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ యూ టు ఫీల్ దట్ అవర్ ఈజ్ హెర్బలైఫ్ సిస్టమ్. అలా ఇన్వాల్వ్ అయ్యాలి. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుందని చెప్పారు. ఇంకోటి ఏంటంటే వితౌట్ స్కిల్ ఇన్వాల్వ్మెంట్ కూడా చక్కటి రిజల్ట్స్ ఇవ్వదు. స్కిల్ కూడా మనం తెచ్చుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ యువర్ స్కిల్ బై అటెండింగ్ ఆల్ ట్రైనింగ్స్, ఈవెంట్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఇలాంటి సిస్టమ్ యొక్క ట్రైనింగ్స్ను మీరు దాన్ని చక్కగా మనం అటెండ్ అయ్యి అందులో సీనియర్స్ చెప్పినటువంటి విషయాలను మనం నోట్ చేసుకొని చక్కగా చదువుకొని పాటించినట్టయితే ఉంటే మన స్కిల్ను డెవలప్ చేసుకుంటాం. ఎఫర్ట్స్ విత్ స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సిస్టంలో. తర్వాత ఇంకొక ఇన్వెస్ట్మెంట్ మనది ఏంటంటే మన టైం ఈజీ మన ఇన్వెస్ట్మెంట్ అనమాట. హెర్బలైఫ్ సిస్టంలో మనం టైంని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం తక్కువ ఉంటుంది, అసలు ఉండదు కూడా. టైం అన్నది వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెర్బలైఫ్ సిస్టమ్. సో ఈరోజు ఎనీ లీడర్ ఇన్ హెర్బలైఫ్ సిస్టమ్, మంచి ఎక్స్పర్ట్స్ కానీ పై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు, స్కిల్ మెయింటైన్ చేశారు. అలా ఎఫర్ట్స్ చేసి టైం మెయింటైన్ చేసి చేయడం వల్లనే వాళ్ళు ఈరోజు చక్కటి ఆదాయాన్ని కానీ చక్కటి పొజిషన్, మంచి ఎత్తైన పొజిషన్లో ఉన్నారన్నమాట. తర్వాత ఇందులో ఎవ్రీ ఛాలెంజ్ కూడా మనం ఒక పార్ట్ ఆఫ్ మన లైఫ్ అనేది చూసుకోవాలి. ఈ ఛాలెంజ్లను మనం ఫేస్ చేయాలి. ఏ ఛాలెంజ్ అయినా కూడా అవసరం, ఎందుకంటే ఆ ఛాలెంజ్ వెనకాలనే మన సక్సెస్ ఉంటుంది. సో ఆ ఫేస్ చేసినట్టయితే ఆ ఛాలెంజ్ను ఫేస్ చేసి చక్కగా దాన్ని కరెక్ట్ చేసుకుంటే మనకు రిజల్ట్ వస్తుందన్నమాట. ఇందులో ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి ఒక టీచర్ అనేది ఉండాలి, గురువు అనేది ఉండాలి. గురువు లేకుండా ఏ శిష్యుడు కూడా పైకి రాలేడు. అది పూర్వకాలం నుంచి కూడా జరుగుతుంది. మన ఋషులు కూడా గురువులాగా ప్రవర్తించి వారి యొక్క శిష్యులను నేర్పించి వాళ్ళను మళ్ళీ గురువులుగా తయారు చేశారనమాట. అదేవిధంగా ఈ సిస్టంలో కూడా మనకు గురువు లాంటి వాడు మెంటర్. మన స్థాయిలో కొంచెం పై ఎత్తులో ఉన్నవాడు మెంటర్ అన్నమాట. ఈజ్ అ మెయిన్ ఫర్ అవర్ సక్సెస్. సో దీనికి ఒక గ్రూప్ అనేది ఉండాలి. గ్రూప్ లీడర్స్ అనేది మెంటర్, ఇలాంటి మనకు ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మనం నేర్చుకొని వాళ్ళ సలహాలను పాటిస్తూ
మనం వర్క్ చేసి మన ఎఫర్ట్స్ పెట్టినట్టు ఉంటే మనం కూడా సక్సెస్ అయ్యి మనం కూడా ఒక కొందరికి గురువుగా మారుతాం. సో దీంట్లో ఏంటంటే ఈ సిస్టంలో మనం ప్రతి ప్రోగ్రామ్ని యూజ్ చేసుకోవాలి. ఇందులో ముఖ్యమైనది రీసెంట్గా వచ్చింది జూమ్ మీటింగ్ అనమాట. విర్చువల్ క్లబ్లు కూడా స్టార్ట్ అయినవి. సో మనకు ఎక్కడో ఇదివరకు ఏంటంటే ఫిజికల్గా ఉన్న వాళ్ళనే మనం కలిసేవాళ్ళం. ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ కూడా యూజ్ అవుతుంది. సో జూమ్లో కూడా మనము చక్కటి ఆపర్చునిటీ వచ్చింది. సో ఈ జూమ్ ద్వారా కూడా మనము వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు, కొత్త వారిని చేసేసి దీంట్లో కూర్చోబెట్టి మనం చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత దీంట్లో మినీ క్లబ్ ఆపరేటర్, మనం మినీ క్లబ్ ఆపరేటర్గా పనిచేయవచ్చు. ప్రతి మంత్ ఒక 10 మందిని మనం తీసుకొచ్చి ఈ యొక్క సిస్టానికి తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళను కూడా ఈ హెర్బలైఫ్ సిస్టంలో పాటించాలని చెప్పి మనం వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం చక్కగా నయం చేసేటట్టు ఏర్పాటు చేయవచ్చు అన్నమాట. దీనికి కావాల్సింది ఏంటి అంటే ఇన్విటేషన్స్. మనం మామూలుగా ఇప్పుడు ఉన్న ప్రకారంగా ఇన్విటేషన్స్ మనం రోడ్స్ మీద కానీ ఇంకెక్కడైనా షాప్లో కానీ వెళ్ళి ఇన్వైట్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే వాళ్ళు బిజీగా ఉండి మనల్ని చెప్పేది వినరు. ఏదో వచ్చారు కదా అని అంటూ వాళ్ళు ఏదో చేసుకుంటూ వాళ్ళ మైండ్లో వేరే ఉంటుంది, మనం వినకపోవచ్చు. బట్ హోమ్ విజిట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ విజిట్ హోమ్. కస్టమర్స్ యొక్క ఇంటికి వెళ్ళి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళకు ఈ యొక్క హెర్బలైఫ్ సిస్టాన్ని గురించి చక్కగా వివరించినట్లయితే ఉంటే ఒక్కరే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వింటారు. కొందరికి పాజిటివ్గా కూడా అనిపించి వెంటనే వాళ్ళు రావడానికి వీలుంటుంది, లేదా కొంచెం ఆలోచించిన తర్వాత వీలుంటుంది. ఎందుకంటే అది కరెక్ట్ టైం అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి సిస్టంలో. ఐడెంటిఫై యువర్ వీక్నెస్ ఇన్ యువర్ వర్క్. మనకేంటి ఆ డిస్ట్రాక్షన్స్లో సిస్టంలో మనం ఏం చేస్తున్నాం, మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది ఫస్ట్ మనము దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ ఐడెంటిఫికేషన్ ఎవరు చేస్తారంటే మనం ఏం తప్పు చేసామంటే దానికి మెంటర్ కానీ కోచ్ కానీ ఐడెంటిఫై చేస్తారు. సో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చిన సలహాలను పాటించి కరెక్ట్ చేసుకుంటే మనం యొక్క డిస్ట్రాక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని సరిదిద్దుకోవచ్చు అన్నమాట. ఒక స్టూడెంట్ యాటిట్యూడ్ ఉండాలి మన దగ్గర. మనకే అన్నీ తెలుసు అని మాట్లాడుతూ అలా ఫీలింగ్ పెట్టుకోకుండా ప్రతి విషయం, ప్రపంచంలో ఏదైనా ఇష్యూ సబ్జెక్ట్ అయినా కూడా దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ లెర్నింగ్. ఎప్పుడు లెర్నింగ్ అనేది ఉంటూనే ఉంటుందన్నమాట. అందులో హెర్బలైఫ్ సిస్టంలో కూడా అదే ఉంటుంది. సో స్టూడెంట్ యాటిట్యూడ్ ఉంటూ శ్రద్ధ పెట్టి మన సీనియర్స్ చెప్పినట్టు అంటే మెంటర్ కానీ కోచ్ కానీ చెప్పినట్టు విని కరెక్ట్గా పాటించేసి మన యొక్క ఈ సక్సెస్కు దాన్ని పొందాలన్నమాట. దానివల్ల ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టీమ్ను బిల్డప్ చేసుకోవాలి విత్ హెల్ప్ ఆఫ్ మన కోచ్ ద్వారా. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వైల్ డూయింగ్ ఇన్ హెర్బలైఫ్ సిస్టమ్. హెర్బలైఫ్ సిస్టంలో పనిచేయాలంటే మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ మనము బిజినెస్ అన్నది లింకింగ్ అన్నమాట. ఒక లింక్ చేసే బిజినెస్, ఒకరి ద్వారా ఒకరికి వెళ్ళేది, అది మాటలతోటే సాధ్యమవుతుంది. సో ఆ మైండ్ సెట్ అన్నది మనకు పాజిటివ్గా ఉంటేనే మనం చేయాలి. లేదు అంటే మైండ్ సెట్ నెగిటివ్గా ఉంటే ఏదో ఒకసారి వెంటనే మనం నెగిటివ్గా మాట్లాడే పరిస్థితి వస్తుంది. అప్పుడు మన దగ్గరికి కస్టమర్స్ రారు. సో మైండ్ సెట్ అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. సో యావరేజ్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గ్రోత్ మైండ్ సెట్గా మార్చుకోవాలి. గ్రోత్ మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. యావరేజ్ మైండ్ సెట్ని గ్రోత్ మైండ్ సెట్గా కన్వర్ట్ చేసుకోవాలి. దీనికోసం మనం చాలా ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈవెన్ దీంట్లో అనేది ఇంకోటి ఏంటంటే ఈ పాజిటివ్ యావరేజ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ మార్చుకోవాలి అని అంటే చదువు అవసరం ఎక్కువ లేదు, చదువు అవసరం లేదు. ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో మంచి ఆ విధంగా మార్చుకోవడం వల్ల చక్కగా వారు పైకి వచ్చారు. దీంట్లో చదువుతో సంబంధం లేదు.
మనిషి యొక్క తత్వాన్ని బట్టి ఉంటుంది. సో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దీంట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ హెర్బలైఫ్ సిస్టంలో ఉంది. కొన్ని చోట్ల ఏంటంటే చదువుకున్న వాళ్ళే పైకి వస్తారు, చదువురాని వాళ్ళు రారు అని. కానీ ఈ సిస్టంలో మనం గ్రోత్ మైండ్ సెట్ను పెంచుకోవాలి. అప్పుడు కరెక్ట్గా దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళం. ఇంకోటి ఈ సిస్టమ్ ఏంటంటే మనల్ని చేంజ్ చేస్తుంది. ఎప్పటి నుంచి? ఆర్డినరీ మెంటాలిటీ నుంచి యాక్టివ్ మెంటాలిటీ. సో ఈ సిస్టంలో ఎవరైనా కూడా వచ్చినా కూడా ఇన్యాక్టివ్గా వస్తుంటాము. బట్ కొన్ని రోజుల తర్వాత ఈ సిస్టంలో మనము క్లబ్లో అటెండ్ అయ్యి ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ తీసుకుని మనం అన్నీ విన్న తర్వాత దీన్ని మనం ఆర్డినరీ మెంటాలిటీ నుంచి వెళ్ళి యాక్టివ్ మెంటాలిటీగా మార్చుకోగలుగుతాం. ఇంకెవరిని కూడా, వేరే వాళ్ళని కూడా మనం అలా చేయొచ్చు అనమాట. మన దగ్గర ఇంకోటి ఏంటంటే ఈ సిస్టంలో మన యొక్క ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో యూ ఆల్ సపోర్ట్ టు ది సిస్టమ్ లైక్ డూయింగ్ వర్క్ ఇన్ క్లబ్, తర్వాత స్పీచెస్ ఇన్ క్లబ్. కాబట్టి ఈ సిస్టానికి కూడా మనం ఏదో వెళ్ళాము, తీసుకున్నాము, వెళ్ళిపోయామని కాకుండా ఈ యొక్క సిస్టమ్ యొక్క క్లబ్స్ కానీ ఇంకెక్కడైనా కానీ మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ ఇన్ ది సెన్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న వర్క్స్ కానీ మనం చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత కొన్ని స్పీచెస్, మనం నేర్చుకున్నటువంటి స్పీచెస్ కూడా అక్కడ ఇచ్చి ఇంకొకరికి నేర్పించాలి. సో వీ హ్యావ్ టు సపోర్ట్ టు ది క్లబ్ ఆపరేటర్స్, మెంటర్స్, ఎవరికైనా మనం సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైనా వర్క్ అంటే హార్డ్గా వర్క్ చేస్తూ ఉండాలి. వ్యవసాయం ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాలి. ఇంకేదో వర్క్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్స్ ఉంటాయి, అంటే ఫిజికల్ వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ హెర్బలైఫ్ సిస్టంలో ఏంటంటే సాఫ్ట్ వర్క్. ఓన్లీ చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి, మెంటల్ పాజిటివ్గా ఉండాలి, మైండ్ సెట్ పాజిటివ్ పెట్టుకోవాలి. సో మనం చేసే పనిని 1 or 2 hours అయినా కూడా చక్కగా చేసినట్టు ఉంటే సక్సెస్ అవుతాం అన్నమాట. దానికి ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ ప్రకారంగా నడవాల్సి వస్తుంది. సో ఇంకోటి ఇందులో సాఫ్ట్ వర్క్ ఏదైతే ఉంటే ఈ వర్క్ అనేది సిస్టంలో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు చేసాం, 10 రోజులు వదిలేసామనంటే సక్సెస్ కాలేము. కాబట్టి మనం కన్సిస్టెన్స్గా సేమ్ వర్క్ మళ్ళీ చేస్తూ పోతూ ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఇంకా పెంచుకోవాలి అంటే, బిజినెస్ పెంచుకోవాలంటే, మన యొక్క సక్సెస్ పెంచుకోవాలంటే ఈ విర్చువల్ మోడ్ను మనం చాలా ఉపయోగించుకోవాలి. కస్టమర్స్ కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి. ఈ లింక్ వాళ్ళకి ఇచ్చేసి చక్కగా వాళ్ళకి చెప్పి లింక్లో వచ్చేటట్టు చూసుకోవాలి. వాళ్ళు కూడా విన్నట్టు అయితే ఉంటే డెఫినెట్గా దూరం నుండి ఏదో ఒక రోజు మన ఈ సిస్టానికి డెఫినెట్గా వస్తారనమాట. సో కాబట్టి మనం ప్రతిదానికి మన యొక్క రెస్పెక్ట్ను, వాల్యూను ఈ సిస్టానికి ఇవ్వాలి. ఇస్తే మనకు డెఫినెట్గా మళ్ళీ రిజల్ట్ ఏదైతే ఉంటుందో మనకు చక్కటి రిజల్ట్ వస్తుంది. ఈ యొక్క సిస్టానికి వచ్చినటువంటి పర్పసెస్ 2 చక్కగా మనం తెచ్చుకోగలుగుతాం అన్నమాట. సో ఈ విధంగా మనకు ఉంది. దీంట్లో ఫస్ట్ మై థ్యాంక్స్ టు కృష్ణమూర్తి గారు, చాలా సీనియర్ అండ్ అతను కూడా 16 years ఎక్స్పీరియన్స్ తోటి ఈ యొక్క సిస్టంలో ఉన్నారని చెప్పారు. ఒక ఏదో బేకరీ బిజినెస్లో చేసి చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ ఇప్పటికీ ఇతను ఈ యొక్క సిస్టమ్ వచ్చిన తర్వాత అతని ఎఫర్ట్స్ తోటి అతని చాలా ఒక మంచి వర్క్ తోటి అతను పైకి వచ్చారు. సో ఎంతోమందికి సహాయపడుతున్నారన్నమాట. సో ఆయనకి చాలా కృతజ్ఞతలు. ఇంకోటి ఇందులో చెప్పిన విషయాలన్నీ మనము కొంతమంది అటెండ్ కాలేకపోవచ్చు. అటెండ్ అవుతే మనం ఈ మీటింగ్ను అటెండ్ అయినట్టు తెలుసుకునే వాళ్ళం. కానీ కొంతమంది ఏదో పనుల మీద లేదా మర్చిపోయి ఉంటారు. అప్పుడు ఈ యొక్క వీడియోని చూసి కొన్ని విషయాలను నేర్చుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. అండ్ దీన్ని చూసి మీరు నేర్చుకొని పాటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.